ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. నెమలి పింఛం ఇంట్లో ఉండవచ్చా? నెమలి పింఛం గురించి ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు. నెమలి భారతదేశం యొక్క జాతీయ పక్షి. నెమలిని చూడగానే మనకు వాటి అందమైన ఈకలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఇటువంటి అందమైన పొడవాటి ఈకలు మగ నెమలికి మాత్రమే ఉంటాయి. నెమలి పింఛం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నెమలి పింఛం చూడగానే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. నెమలి పింఛానికి మన వేదాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీకృష్ణుని రూపం నెమలి పింఛం లేకుండా పూర్తి అవదు అంటే అతిశయోక్తి కాదు. మన పురాణాల ప్రకారం నెమలి పింఛానికి ఆధ్యాత్మిక శక్తి ఉంది. అందుకే ఆధ్యాత్మికంగా నెమలి పింఛంనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మన చిన్నతనంలో నెమలి పింఛాన్ని పుస్తకాల్లో పెట్టుకునేవాళ్ళం. అప్పుడు సరదాగా పెట్టుకున్నప్పటికీ నెమలి పింఛం అనేక దోషాలను నివారిస్తుందని చాలామందికి తెలియదు. నెమలి పింఛం డెకరేషన్కే కాకుండా అనేక రక దోషాలు నివారిస్తుంది. అలాగే ఇంటిలో ఉండే వాస్తు దోషాలను కూడా నివారిస్తుంది. అయితే నెమలి పింఛాన్ని ఎలా ఉపయోగిస్తే దోషాలు నివారణ జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ముఖద్వారం తలుపుకి ఎదురుగా నెమలి పింఛాన్ని పెడితే ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆఫీసులో నెమలి పింఛాన్ని పెట్టుకుంటే మీ పనితీరు మెరుగుపడి ప్రశంసలు అందుకుంటారు. నెమలి పింఛం నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలను నివారించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అందువల్ల ఇంటి గుమ్మానికి కొన్ని నెమలి ఈకలను వేలాడదీస్తే నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు వంటివి అన్నీ తొలగిపోతాయి. లాకర్ దగ్గర నెమలి పింఛాన్ని పెడితే డబ్బుని అట్రాక్ట్ చేసి ధనము శ్రేయస్సు పెంచుతుంది. వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని తొలగించటానికి 8 నెమలి పింఛాలను తీసుకుని అన్నింటినీ కలిపి తెలుపు రంగు దారంతో కట్టాలి. అలా కట్టిన తర్వాత ఓం సోమాయ నమః అని 108 సార్లు జపించాలి. అలాగే శని దోషాలు ఉన్నప్పుడు 3 నెమలి పింఛములు తీసుకుని నలుపు దారంతో కట్టి కొంచెం ఒక్కపొడి చెల్లి కొన్ని నీళ్లు చిలకరించి ఓం శనీశ్వరాయ నమః అని 21 సార్లు జపించాలి. ఈ విధంగా చేస్తే శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. బెడ్రూమ్లో నెమలి పింఛం పెట్టుకోవటం వలన భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ పెరగడమే కాకుండా తగాదాలు గొడవలు వంటివి రావు. చూసారుగా ఫ్రెండ్స్, నెమలి పింఛాన్ని ఎలా ఉపయోగిస్తే దోషాలన్నీ తొలగిపోతాయో మీరు కూడా ఇలానే ఉపయోగించండి. ఇలా ఉపయోగించి శని దోషాలు నివారించుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.